మన రక్షకుడైన మన ప్రభు యేసు క్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. రాత్రంతా కూడా కాపాడి మన జీవితంలో మరొక హృదయకాలంలో దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. అదే రీతిగా మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. కీర్తనలు 34వ కీర్తన మొదటి వచనం నుంచి 10వ వచనం వరకున్న దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మరి దావీదు రాసిన ఈ కీర్తనలో మరి ఎప్పుడు రాశాడని గమనించినట్లయితే అబీమెలెకు ఎదుట వెర్రివాని వల్ల ప్రవర్తించి అతని చేత తొలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. మరి దావీదు మహారాజు రాసిన ఈ కీర్తనను జ్ఞాపకం చేసుకున్నట్టయితే మొదటి 2 వచనంలో చూసినట్టయితే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండెను. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించుదురు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దావీదు కూడా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించును అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎల్లప్పుడూ దేవునిని గణపరిచే బిడ్డలుగా, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా మనం జీవించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండెను. నిత్యము దేవుని మాటలు మన నోటిలో ఉండాలి. మన కుటుంబంలో ఉన్నప్పుడు దేవుని మాటలు ఎప్పుడు కూడా ఉండే విధంగా, మన బిడ్డల మధ్యలో దేవుని వాక్యం ఉండే విధంగా మనం ప్రతి దినము హృదయకాలం లేచినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ మీ దినాన్ని ప్రారంభించినట్టయితే అది మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేనిని బట్టి అతిశయించాలంటే దేవాది దేవుని బట్టి మనం అతిశయించడం నేర్చుకోవాలి. మన ధనము కాదు, మన సంపాదన కాదు, ఏది కూడా మనతో రాదు. కానీ దేవుని యొక్క ప్రేమను మనము ఇతరులకు పంచినప్పుడు, ఇతరుల పట్ల మనం దేవుని యొక్క ప్రేమను వెల్లడపరిచినప్పుడు, దేవుని యొక్క కృప మనం పొందుకున్నప్పుడు, ఇతరుల పట్ల కూడా ఆ ఒక ప్రేమను తెలియజేసినప్పుడు, ఇతరుల పట్ల కూడా మనం అట్టి జీవితం కలిగినప్పుడు నిత్య పరలోక రాజ్యపు వారసులము అవుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అంటున్నాడు, యెహోవాను బట్టి నేను అతిశయించును, దీనులు దానిని విని సంతోషించుతురు. దీనులు దాన్ని విని సంతోషించుతురు. మనం చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు 4వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అపోస్తుడైన పౌలు ఈ మాట మరి బంధ గృహంలో ఉన్నప్పుడు ఆ చెరసాల నుంచి మాట్లాడిన మాటలు, ఆనందించండి, మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి అన్నాడు. దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాననే మాట జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దీనులు దానిని విని సంతోషించుతురు. దీనులు దానిని విని సంతోషిస్తురు అనే మాట జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. 3వ వచనం, నాతో కూడా యెహోవాను గణపరచండి, మనం ఏకంగా కూడి ఆయన నామంని గొప్ప చేసేదము. హల్లెలూయా. మనమందరం కలిసి దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలి. మనమందరం కలిసి దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. మనమందరం కలిసి నిత్యము దేవుని సన్నిధిలో నివసించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థన, వాక్యం ఉండే విధంగా దేవునిని అందరూ కలిసి గణపరచడంలో దేవుడు మనల్ని చూసినప్పుడు ఎంతగానో సంతోషిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనము ఏకంగా కూడి ఆయన నామంని గొప్ప చేస్తాం. మనం అందరం కలిసి దేవునిని గణపరిచే బిడ్డలుగా ఉండి, ఎందుకంటే ప్రతి హృదయ కాలము చూడగలుగుతున్నామంటే దేవుని కృప వల్లనే చూడగలుగుతున్నాము. మన ధనము కాదు, మన సంపాదన కాదు, మన మంచి పేరు కాదు, ఏది కూడా మనల్ని కాపాడదు. కానీ దేవుని కృపలోనే మనము ప్రతి హృదయ కాలము మనము సజీవ లెక్కలో ఉన్నాము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. దేవుని గణపరిచే బిడ్డలుగా, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదు అంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏకంగా కూడి మనం ఎప్పుడైతే మనమందరం కూడా ఏకంగా ఉన్నప్పుడు మన బలము కూడా అధికమవుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబంలో అందరూ కలిసి మెలిసి దేవుని నామాన్ని గణపరిచే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ, నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామంని గణపరచదము. ప్రియ దేవుని సంగమా, ఏకము అన్నదే కుటుంబము, అలాగే
సంఘము అలాగే మనం ఎక్కడైతే నివసిస్తున్నప్పుడు మనం ఇతరుల పట్ల మనమందరం కలిసిమెలిసి ఉండి మనం అదే రీతిగా దేవుని నామాన్ని కూడా ఘనపరచవలసి వచ్చినప్పుడు ఆ నామాన్ని నిత్య నామముని దేవాది దేవుని అన్ని నామముల కంటే పైనామమైన దేవాది దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే కలిసి మెలిసి కుటుంబం ఏకంగా ఉన్నప్పుడు ఆ కుటుంబము బలముగా ఉంటుంది, ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆ కుటుంబం అనేకులకు దీవెనకరంగా ఉంటుందనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలోంచి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మొరపెట్టడం నేర్చుకోవాలి దేవుని సంగమా, దేవుని ప్రజల. దావీదు జీవితంలో దావీదు మహారాజు అయినా కానీ దేవునికి నిత్యము మొరపెట్టేవాడు. దేవునికి ఒక స్నేహితుని తీరి ఎలా మాట్లాడతాడో దేవునితో నిత్యము దావీదు ఆ రీతిగానే మాట్లాడేవాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మొరపెట్టడం నేర్చుకోవాలి. మన శ్రమలు కానీ, మన సంతోషము కానీ, మన దుఃఖము కానీ, మన బాధ కలిగినప్పుడు దేవుని వైపు చూడడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజ్యులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదంటూ నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఆయన ఉత్తరం ఇచ్చాడు. మనం దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడినప్పుడు దేవుడు మన ప్రార్థనను విని, మరి దావీదుకు దేవాది దేవుడు ఏదైతే తోడై ఉన్నాడో అదే దేవాది దేవుడు ఈ హృదయకాలం కూడా మనకు కూడా తోడై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఆయన ఉత్తరం ఇచ్చాను. దేవుని ఎదుట మన మనవులన్నీ కూడా దేవునికి తెలియచేయాలి. మనలో ఏదైతే మనకు సమస్య కానీ, దుఃఖము కానీ, బాధ కానీ, ఏది కలిగినా కానీ దేవుని సన్నిధిలోను ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేసినప్పుడు దేవాది దేవుడు ఆ ప్రార్థన విని జవాబు అనుగ్రహిస్తాడు. మనకు కలిగిన భయంలో కానీ, మనకు కలిగిన అపాయంలో కానీ, మనకు కలిగిన ఏదైనా కానీ దేవునికి మొరపెట్టాలి. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, నాకు కలిగిన భయంలన్నిటి నుంచి అన్నిటి నుంచి నన్ను తప్పించాను. ఎందుకంటే దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నాడు. దావీదు జీవితంలో ప్రతిరోజు దేవుని సన్నిధిలో దేవునితో గడిపాడు కాబట్టి ఆ భయములు కానీ, ఏ సంఘటనలు వచ్చినా కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టాడు కాబట్టి ఆ మొర దేవాది దేవుడు విని జవాబు అనుగ్రహించాడు. దావీదు అంటూ నాకు కలిగిన భయంలన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించును. 5వ వచనం, వారైన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూడగలుగుతామో ఆ వెలుగును, మనం ప్రకాశమైన వెలుగును చూడగలుగుతాం. దేవుని సంగమా, దేవుని ప్రజల, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. దేవుని వైపు చూడాలి. హృదయకాలం కూడా యేసయ్య వైపును చూసినప్పుడు ఆ వెలుగు అనేది మన మీద ప్రకాశిస్తున్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారి ముఖములను లజ్జింపకపోవును అనే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలు, వారు నిత్యము వారి ముఖాలు మరి ఎప్పుడు కూడా వారి కింద ముఖంగా ఉండదు. ఎందుకంటే దేవుని బిడ్డలు, దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలు, దేవుని మీద విశ్వసించిన బిడ్డలు, వారి ముఖాలు ఎప్పుడు కూడా ప్రకాశించబడతాయి. ఆ ప్రకాశమైన వెలుగులో వారు ఎప్పుడు కూడా వారి ముఖాలు వారి ముఖాలు అనేకులు చూసినప్పుడు ఆ వెలుగు అనేది వారు చూడగలుగుతారు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమల నుండి అతన్ని రక్షించెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి మొరపెట్టినప్పుడు మన అనారోగ్యం నుంచి దేవుడు మనకు స్వస్థత అనుగ్రహిస్తాడు. శ్రమల నుంచి మనకు రక్షణ కలగజేస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను. అతని శ్రమలన్నిటి నుంచి దావీదు తన జీవితంలో పొందుకున్న శ్రమలన్నిటి నుంచి కూడా రక్షించబడ్డాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 34వ కీర్తన ప్రారంభంలో మనం చూసాము. మరి దావీదు అబీమెలెకు ఎదుట ఎర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తొలివేయబడి తర్వాత రచించిన కీర్తన. నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరచుతానని మరి చూసినట్టయితే 23వ కీర్తనలో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆ సమయంలో దావీదు ఆ 23వ కీర్తన కూడా అబీమెలెకు నుంచి ఉన్న సమయంలో అక్కడి నుంచి విడిపించబడిన తర్వాత, అక్కడి నుంచి తొలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఎందుకంటే దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడు మన మొర వింటాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమల నుండి అతన్ని రక్షించెను. హల్లెలూయా. అలాగే మనం జీవిస్తున్న విధానంలో కూడా దేవుడు తన దూతలను పంపించి మనకు తోడుగా
ఆ దూతలను మనకంటే ముందుగా నడిపిస్తాడు దేవుని సంగమా. 91 దావీదు కీర్తనలో వచ్చింది. ఆ 91 దావీదు కీర్తనలో చూసినట్టయితే ఆ దూతలు ఎల్లప్పుడూ కూడా మనకు తోడై ఉంటాడనే మాట జ్ఞాపకము చేస్తాడు. 91 దావీదు కీర్తన చూసినట్టయితే ఏ అపాయ 91 దావీదు కీర్తన 10వ నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, నీ మార్గం అంటే నిన్ను కాపాడడుకు ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపించను, నీ పాదములకు రాయన తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. హల్లెలూయా. దేవునికి భయభక్తులు గాక. మనం పడిపోకుండా దేవదూతలు మనల్ని పట్టుకుంటాయనే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు దేవుని సంగమా. దేవుని ప్రజల నీ మార్గంలన్నిటిలో నిన్ను కాపాడడుకు ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపించాడంట. మన గురించి దేవాది దేవుడు మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు మన గురించి దేవుని యొక్క దూతలను ఆజ్ఞాపించి ఆ దేవుడు ఆ దూతల ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది మార్గంలో కాపాడుకు ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదంలోకి రాయన తగలట వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకునేదారు. నువ్వు సింహంలో నాగం ప్రాణంలో తొక్కుదావు, కుదవ సింహంలో భుజంగంలో అను తొక్కుదావు. దేవుడికే భయభక్తులు గాక. అలాగే మనం చూసినట్టయితే 34వ కీర్తనకు తిరిగి వచ్చినట్టయితే 7వ వచనం చూసినట్టయితే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావాలిగా ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని యందు మనం భయభక్తుల వారుగా ఉన్నప్పుడు ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షించును. కొన్నిసార్లు అపాయాలలో కొన్ని సందర్భంలో మన జీవితంలో దేవుని యొక్క దూతలు మన పక్షాన నిలబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, ఆయనను నమ్ముకున్న బిడ్డల చుట్టూ, ఆయన ఆ మార్గంలో నడుచుకున్న బిడ్డల బట్టి, ఆయన ఆజ్ఞలు గైకొన్న వారి బిడ్డల పట్ల నిత్యము దేవుని వాక్యము ప్రార్థన ద్వారా వారు జీవించే వారి పక్షాన దేవాది దేవుడు తన దూతలను కావలిగా ఉంచుచున్నాడనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అదే రీతి ఆయన దూతలను కావలిగా ఉంచి వారిని రక్షించును. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడి నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు యథార్థ హృదయంతో సత్యముతో ఆరాధిస్తున్నట్టయితే, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ శక్తితో దేవుని ఆరాధిస్తున్నట్టయితే యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. నువ్వు దేవుని మార్గంలో నువ్వు నడిచినట్టయితే దేవుని యొక్క దూతలు నీకు కావలిగా ఉండి నిన్ను రక్షిస్తాయనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక భక్తుడు చాలా దేవుని సన్నిధిలో మంచి భక్తిపరుడుగా ఉన్నాడు. ఆ భక్తిపరుడు ఒకరోజు నడుస్తూ తన శ్రమలను కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నాకు సహాయకుడుగా లేడు అని ఒక సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళుతూ బాధపడతా ఉన్నాడంట. యేసయ్య, నేను ఇంతగా సేవ చేశాను, ఇంతగా నేను ఘనపరిచాను, ఇంతగా నీ సేవ నేను చేస్తుంటే నా పక్షాలను నిలబడతలేవు, నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి, నేను నడవలేని స్థితిలో నేను ఉన్నాను అని ఆ భక్తుడు చెప్తుండగా దేవుడు అతనితో మాట్లాడాడు. ప్రియ కుమారుడా, ఇప్పుడు నడుస్తుంది నువ్వు కాదు, నేను ఎత్తుకొని నేను నడిపిస్తున్నానని మాట జ్ఞాపకం చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, కొన్నిసార్లు మనం అలసిపోతాము, నడవలేని స్థితిలో ఉంటాము, ఎంతో అనారోగ్యంతో ఉంటాము. మనం అనుకుంటాము దేవుడు మన పక్షాన లేడు, దేవుడు నాకు సహాయకుడుగా లేడు, నాకు ఇంత అనారోగ్యం ఉన్న దేవుడు నా వైపు చూస్తలేడని మనం అనుకుంటాం. కానీ ఆ సమయంలో దేవుడు తోడై ఉండి, ఆ సమయంలో దేవుడే మనల్ని నడిపించి తిరిగి మంచి ఆరోగ్యము కలిగజేసి తిరిగి మనల్ని బలపరిచే దేవుడు మన పక్షాన ఉంటాడు. మనం అనుకుంటాము అన్ని బాధలన్నీ కూడా మనమే పొందుకుంటున్నాము, శ్రమలన్నీ కూడా మనమే పొందుకుంటున్నామని మనం అనుకుంటాము. కానీ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆ సమయంలో యేసయ్య మనల్ని ఎత్తుకొని నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ యెహోవా యందు భయభక్తుల వాళ్ళ చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షించును. దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎవరిని దేవుడు రక్షిస్తాడంటే ఆయనందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షించును అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈ హృదయ కాలము దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఆహారము భుజించినప్పుడు అది రుచికరంగా ఉన్నప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తాము. దేవుని యొక్క వాక్యము రుచి చూసినప్పుడు నిత్య సంతోషము, ఆనందం కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. 34వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఎంత గొప్ప ధన్యత దేవుని సంగమా, దేవుని ప్రజలారా, రుచి చూచి తెలుసుకునండి.
యెహోవా ఉత్తముడని ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. హృదయ కాలము దేవుని వాక్యం అనే రుచి మనం చూసినప్పుడు, దేవుని వాక్యంలో మనం నడవగలిగినప్పుడు, దేవుని వాక్యంలో మన కుటుంబంలో నడిపించినప్పుడు, దేవుని వాక్యంలో అనేకులను నడిపించినప్పుడు, దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తా ఉన్నదే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది. హల్లెలూయా. ఒక ఆహారాన్ని సిద్ధపాటు చేసిన తర్వాత దానికి రుచి చూసినప్పుడు, అన్నీ కలిసినప్పుడు, ఆ రుచి చూసినప్పుడు, అది బాగా ఉన్నప్పుడు ఎలాగ ఆనందిస్తామో, దేవుని వాక్యం అనేది రుచి చూసినప్పుడు నీ జీవితంలో నిత్య సంతోషము కలుగుతుంది. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునండి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దేవునిని ఆశ్రయించిన నరుడు, దేవుని ఆశ్రయించిన మనిషి ఎవరైనా కానీ వారు ధన్యులు అనే మాట రాయబడింది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునండి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. హృదయ కాలము దేవుని వాక్యాన్ని ప్రతిరోజు, ప్రతి ఉదయకాలము, సాయంకాలం, మధ్యాకాలం నీకు సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని రుచి చూడు. ఆ వాక్యం చదివినప్పుడు నీ హృదయం ఎంతో నెమ్మదితో, సమాధానంతో, సంతోషముతోనే నువ్వు జీవించగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూస్తాము ఆర్ఆర్కే మూర్తి గారు మరి కీర్తిశేషులు ఈ లోకంలో జీవించినప్పుడు మరి బైబిల్లో తప్పులు పట్టాలని బైబిల్ చదవడం ప్రారంభించాడంటే ఆ సమయంలో మరి మంచి జ్ఞానము కలిగిన ఆర్ఆర్కే మూర్తి గారు మరి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పుడు మరి స్పష్టంగా చదివి దాని అర్థాలు తెలుసుకునే వ్యక్తిగా ఉన్నప్పుడు మరి సేవకులు మరి వారికి సేవకులు వచ్చినప్పుడు వారి దూర దేశం నుంచి వారు వచ్చిన వారికి మరి ఆ బైబిల్ చదివి వినిపించడానికి అక్కడ ఏర్పాటు చేయబడ్డాడు. తను అనుకున్నాడు బైబిల్లో అనేక తప్పులు తీసి వారి ఎదుట నిలబెట్టాలనుకున్నాడు. చివరికి ఆ బైబిల్ తన తప్పులనే చూపెట్టింది. బైబిల్ చదవడం ప్రారంభించాడు. బైబిల్ చదవడం ఎప్పుడైతే ప్రారంభించాడో బైబిల్లో తప్పులు తీయాలని బైబిల్ చదవడం ప్రారంభించాడు. బైబిల్ తన తప్పులే తనకు చూపించి ఒక గొప్ప దైవ సేవకునిగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా లేవనెత్తబడ్డాడు. బైబిల్ చదవడం ప్రారంభించాడు. బైబిల్లో తప్పులు పట్టాలనుకున్నాడు, కానీ తన తప్పులనే బైబిల్ చూపెట్టిన తర్వాత ప్రభు అయిన యేసు క్రీస్తు కంటే మరి ఏ దేవుడు లేడు, ప్రభు అయిన యేసు క్రీస్తే నిజమైన దేవుడు అనేది తన చివరి క్షణాల వరకు కూడా తాను, తన భార్య మరి సువార్త ప్రకటించారు. దేవుని మార్గంలో నడిచారు. బైబిల్లో తప్పులు పట్టాలని తను బైబిల్ చదవడం ఆర్ఆర్కే మూర్తి గారు ప్రారంభించారు. కానీ తన తప్పులు ఎప్పుడైతే బైబిల్ తెలియజేసిందో అప్పుడే నిజమైన దేవుడు యేసు ప్రభు అనే సత్యాన్ని యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని తన జీవితాన్ని ఆ బ్రాహ్మణ కుటుంబం నుంచి క్రైస్తవ కుటుంబంగా మార్చబడి అనేకులకు స్వార్థ ప్రకటించి, అనేకులకు రక్షణ మార్గంలో రేడియో ద్వారా వాక్యాన్ని అందించి, అనేకులను బలపరిచి ఈరోజు ప్రభునందు నిద్రించి నిత్య పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల అందుకే అంటుంది కదా, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునే ఆయనను ఆశ్రయించిన నరులు ధన్యులు. యెహోవా భక్తులారా, ఆయనందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయనందు భయభక్తులు కలిగి ఉంచువానికి ఏ కొదవ లేదు. దేవుని యందు మీద ఆధారపడినప్పుడు ఏ కొదవ కూడా నీకు ఉండదు. నీకు ఇది తక్కువగా ఏది కూడా ఉండదు, అన్నీ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఎందుకంటే యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయనందు భయభక్తులు వారు ఉంచున్న వారికి ఏమీ కొదవ లేదు. సింహము పిల్లలు లేమి కలుగులు ఆకలి కలుగు, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవ ఉండదు. హల్లెలూయా. సమృద్ధి ఉంటుంది, దేవుని వాక్యంలో సమృద్ధి ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునిని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. అలాగే దేవుని వాక్యము మరి మనం చదువుకోవడం ప్రారంభించిన తర్వాత మన జీవితంలో కూడా మనకు కావాల్సిన అన్ని కూడా ఒక సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయనందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏమి కొదవలేదు. సింహము పిల్లలు లేమి కలుగులు ఆకలి కలుగు. సింహము పిల్లలైన ఆకలి కలిగి ఉంటాయి, కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలను యెహోవాను ఆశ్రయించే వారికి మరి ఏ కొదవ కూడా తక్కువ ఉండదు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏ కొదవ ఉండదు అనే మాట జ్ఞాపకం. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవ ఉండదు, సమృద్ధి ఉంటుంది. అన్ని విషయంలో కూడా దేవుడు తన కృప చూపిస్తాడు. చివరికి సింహము పిల్లలైన ఆకలిగా ఉంటాయి, కానీ దేవునిని ఆశ్రయించిన వారికి ఏ కొదవ కూడా
వారి ఉండదు. దేవుని సగ్గమా దేవుని ప్రజల ఇది లేదు, ఇది మాకు తక్కువ అయినది అని ఏది కూడా ఉండదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. చివరిగా మరొకసారి 8వ వచనం ధ్యానించుకుందాము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. అలాగే 7వ వచనం చూసినట్టయితే యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షించిని. అట్టి కృప దేవుడి ఉదయ కాలము మనకు కూడా అనుగ్రహించును గాక. అట్టి రక్షణ, అట్టి దేవుని యొక్క దూతలు, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షించును. అదే రీతిగా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న నరుడు ధన్యుడు అనే మాట హృదయకాలము మనం కూడా ధన్యులము, ధన్యురాలుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాడు. కాబట్టి అట్టి కృపలో మనం కూడా వర్ధిల్లుతూ అనేకులను దేవుని మార్గంలో నడిపించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఇట్టి మాటలను దేవుడి ఉదయకాలము మీ జీవితాలలో మరి వర్ధిల్లబజేసి ఆశీర్వదించి మీరు అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములనైనా మరొక హృదయ కలబల సజీవులు కలబెట్టినైనా కాపాడి మరొక హృదయ కాలము చూసే ధన్యత నీ కృపచేత మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములనైనా ప్రభా. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారు రక్షించును అనే మాట జ్ఞాపకము చేసిన దేవానికి వందనములు, స్తోత్రములనైనా ప్రభా. అదే రీతిగా తండ్రి ప్రభా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునేవాడు, ఆయనను ఆశ్రయించిన నరులు ధన్యులు అని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములనైనా ప్రభా. మేము కూడా నీ వాక్యము ద్వారా నిత్యమునైనా నీ సన్నిధిలో నివసించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నీకు లోబడి తండ్రి ప్రభా నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నైనా ప్రభా. మా దేశాన్ని, మా ప్రజలని కాపాడండి తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ప్రజలందరూ కూడా నీ వైపు నడవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ప్రజలకు రక్షణ నీ కృప చేత నువ్వు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. భారతదేశంలో సేవ చేసిన ప్రతి సేవకుని పట్ల నైనా ప్రభా నీ కృప చూపించండి. వారి సేవని దీవించండి, ఆశీర్వదించండి. సేవకురాలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభా, మిషనరీస్ వారి రీతిగా తండ్రి ప్రభా, స్వార్థ సేవకులు కాలి నడకలు నైనా నీ సేవ చేసిన బిడ్డలను, సైకిళ్ళ మీద వెళ్ళి నీ సేవ చేస్తున్న బిడ్డలను, గ్రామంకి వెళ్తున్న బిడ్డలు నైనా నీకు సేవ చేసిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఇంకా భారతదేశం అంతా కూడా ఒక క్రైస్తవ దేశంగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి నైనా ప్రభా. ఆత్మల భారం కలిగి ఇంకా అనేక ఆత్మలు నీ సన్నిధానానికి నడిపించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. పరిచర్యకు అవసరం ప్రతి అవసరతను కూడా నీ కృపలో దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతి హృదయ కాలంనైనా ప్రభా, బిడ్డలు నీ దగ్గరకు వచ్చి నీ వాక్యాన్ని ప్రార్థన ద్వారా వారి జీవితాలు గడుపుతుండగా నైనా అటు బిడ్డలని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. దావీదుకు తోడై ఉన్న దేవా, దావీదు మొరపెట్టిన ఆ మొరలన్నీ విన్న దేవా నీకు వందనములు, స్తోత్రములు నైనా. ప్రజలు కూడా మొరపెడుతున్నప్పుడు ఆ మొరలన్నీ కూడా నువ్వు వింటున్నావని విశ్వాసం కలిగి నమ్ముచున్నాను తండ్రి ప్రభా. మరొకసారి నైనా ప్రభా, మా దేశాన్ని అంతా కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.